300 సినిమాలు చేసింది, కానీ జీవితంలో మాత్రం ఓడిపోయింది. ఎంతో ఎత్తుకు ఎదిగింది, కానీ 2 పెళ్ళిళ్ళు చేసుకుంది. అయినా కూడా ఎక్కడా సుఖం పొందలేదు. 2 భర్తలు కూడా ఆమెను వదిలేశారు. ఆమెనే రాజసులోచన. నటిగా, నర్తకిగా రాజసులోచన ఓ వెలుగు వెలిగారు. తొలితరం తెలుగు సినిమా కథానాయకుల్లో రాజసులోచన ఒకరు. ఈ ముసిముసి నవ్వుల విరసిన పువ్వుల గుసగుసలేమిటి, రాధా నేనే కృష్ణుడు నీవే, రాధ నేనే కృష్ణుడు నీవే వంటి పాటలు విన్నప్పుడు ఎవరికైనా రాజసులోచన టక్కుమని గుర్తుకొస్తారు. రాజసులోచన నవ్వే తీరు గమ్మత్తుగా ఉంటుంది. దగ్గర నుంచి చూశారు కాబోలు రచయిత ఆరుద్ర. 2 మిత్రుల సినిమా కోసం ఈ ముసిముసి నవ్వుల పాట రాశారు. ఆ నవ్వు చూసే ఆమెకు చాలామంది అభిమానులయ్యారు. నాటి మేటి కథానాయకులైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎంజీఆర్ల సరసన కథానాయక పాత్రలను పోషించిన ఈ అందాల తార సొంత ఊరు విజయవాడ. ఆమె తండ్రి భక్తవత్సలం రైల్వే ఉద్యోగిగా చేశారు. ఆయనకు మద్రాసుకు బదిలీ కావడంతో అక్కడే రాజసులోచన చదువుకున్నారు. ఆమె అసలు పేరు రాజీవలోచన. అయితే రాజసులోచనగా పాఠశాల రికార్డ్స్లో తప్పుగా రాశారట. అప్పటి నుంచి ఆ పేరుతోనే ఆమెను పిలిచేవారు. ఆచార వ్యవహారాలు ఖచ్చితంగా పాటించే ఇంట పెరిగిన రాజసులోచన ఫిడేలు వాయించడం కూడా నేర్చుకున్నారు. అయితే నృత్యం అంటేనే మక్కువ ఎక్కువ. తన 10వ ఏట నుండే డ్యాన్స్ నేర్చుకోవటం మొదలుపెట్టారు. అలా తాను నేర్చుకున్న చుట్టుపక్కల ఆడపిల్లలకు నేర్పేవారు. ఎక్కడ అవకాశం లభించినా నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. ప్రసిద్ధ కూచిపూడి నాట్య గురువులు వెంపటి పెద్ద సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి, చిన్న సత్యం తదితరుల వద్ద ఆమె శిక్షణ పొందారు. భరతనాట్యం, కూచిపూడి, కథకేళి వంటి నృత్య రీతుల్లో శిక్షణ పొందారు. దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలను ఇచ్చారు. అమెరికా, చైనా, జపాన్, శ్రీలంక, రష్యా, సింగపూర్ వంటి దేశాల్లో ప్రదర్శనలిచ్చి ప్రశంసలు అందుకున్నారు. రాజసులోచన ఇచ్చిన నాట్య ప్రదర్శనలతోనే ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కన్నడ సినిమా గుణసాగర్లో తొలిసారిగా తెరపై కనిపించారు రాజసులోచన. తమిళ సినిమా సత్యశోధనై ఆమె 2వ చిత్రం. తెలుగులో కన్నతల్లి మొదటి సినిమా. అందులో చిన్న పాత్రలో రాజసులోచన నటించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన సొంత ఊరు సినిమాతో కథానాయకుల పాత్రలు వేయటం మొదలుపెట్టారు రాజసులోచన. ఈ సినిమాను సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల నిర్మించారు. ఆ తర్వాత ఆమె ఎన్నో చిత్రాల్లో కథానాయికగా నటించారు. రాజసులోచన నటించిన ఎన్నో చిత్రాలు 100 రోజులు ఆడాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ఆమె నటించిన చిత్రాల్లో రాజమకుటంలోని సడిసేయకో గాలి సడిసేయబోకే పాటను నేటికి సంగీత ప్రియులు విని ఆనందిస్తుంటారు. జానపద ఇతివృత్తం గల ఆ సినిమా ఆర్థికంగా పెద్దగా విజయం సాధించకపోయినా ఎన్టీఆర్, రాజసులోచన నటన, బిఎన్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఆ చిత్రాన్ని వెండితెరపై చిరస్థాయిగా నిలిచేలా చేసింది. తమిళ, కన్నడ, మలయాళం, ఇతర భాషల సినిమాల్లో కూడా రాజసులోచన నటించారు. సితారోం సే ఆగే, చోరీ చోరీ, నయా ఆద్మీ మొదలైన హిందీ సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో ఆమె నటించిన కన్నతల్లి, సొంత ఊరు, పెంకిపెళ్ళాం, పాత తోడికోడళ్ళు, పాండవ వనవాసం, సారంగధర వంటి చిత్రాలు ప్రజాదరణ పొందాయి. పెళ్లినాటి ప్రమాణాలు, మాంగళ్య బలం, రాజమకుటం, శాంతి నివేశం, టైగర్ రాముడు, జయబేరి, వాల్మీకి, వెలుగు నీడలు, తిరుపతమ్మ కథ, బబ్రువాహన, తాతామనవుడు వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి ప్రవేశించే తరుణంలోనే రాజసులోచనకు పరమశివం అనే వ్యక్తితో వివాహమైంది. ఇది లవ్ మ్యారేజ్. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు. ఒక కుమారుడు పుట్టాక పరమశివం వేధింపులు ఎక్కువై రాజసులోచన విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ సినీ దర్శకులు సిఎస్ రావును 63లో వివాహం చేసుకున్నారు. సిఎస్ రావుకు అప్పటికే పెళ్ళై 2 పిల్లలు. ప్రముఖ నటి కన్నాంబ కూతురు రాజేశ్వరి ఆయన భార్య. ఈ వివాహం విషయంలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రాజసులోచన ఆయన దర్శకత్వంలో కూడా చాలా సినిమాల్లో నటించారు. వీరికి 2 అమ్మాయిలు పుట్టారు. ఆ 2 పెద్దయ్యాక సిఎస్ రావుతో కూడా అభిప్రాయ భేదాలు. మొత్తం మీద రాజసులోచన వైవాహిక జీవితం అంత సజావుగా సాగలేదనే చెప్పాలి. ఎవరు ఏ పాత్ర చేయమని అడిగినా ఆమె కాదనేవారు కాదు. కొన్ని వ్యాంప్ పాత్రల్లో, కొన్ని సినిమాల్లో కేవలం ఐటెం సాంగ్స్లోనూ తళుక్కుమన్నారు. దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఆమె చివరగా నటించిన సినిమా కొత్త తోడికోడళ్ళు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్లు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో నృత్య రూపకాలను రూపొందించి ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ నటి సావిత్రి నిర్మించిన చిన్నారి పాపలు సినిమాకు నృత్య దర్శకత్వం వహించారు రాజసులోచన. తొలి మహిళా డాన్స్ డైరెక్టర్ ఆమె. పుష్పాంజలి అనే నృత్య కళా కేంద్రాన్ని స్థాపించి ఆమె అనేక మందికి నాట్యంలో శిక్షణనిచ్చారు. తన ఆస్తిలో కొంత తాను నెలకొల్పిన నృత్య కళాశాలకు రాసిచ్చేసి
తన కళాభిమానాన్ని చాటుకున్నారు రాజసులోచన. 2013లో రాజసులోచన కన్నుమూశారు. ఏదేమైనప్పటికీ 300 సినిమాలు, అనేక ప్రదర్శనలు, అనేక అవార్డులు, రివార్డులు పొందినా కూడా ఆమె జీవితం మాత్రం చివరికి ఒంటరిగానే మిగిలిపోయింది. 2 కూతుళ్ళు అమెరికాలో, ఇతర దేశాల్లో ఉన్నారు. ఆమె మాత్రం ఇక్కడ కన్నుమూయటం జరిగింది. తొలితరం యాక్ట్రెస్లు చాలామంది ఇలాగా ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళి చివరికి ఎవరూ లేని స్థాయిలో చనిపోవటం చాలామందిని సినిమా ఇండస్ట్రీ చూసింది. అయినా కూడా సినిమా ఇండస్ట్రీ మీద మక్కువతో ఇప్పటికీ అనేక మంది వస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈరోజు రాజసులోచన గురించి తెలియని వారు ఉండరంటే మాత్రం అతిశయోక్తి కాదు.